హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఇది ఉగాది రోజు ముందు రోజు అమావాస్య గదండీ! ఆ రోజు రాత్రి 12 గంటలకు నేను గోంగూర పచ్చడి కంప్లీట్ జేసేసి పడుకున్నాను. ఎందుకంటే, ఆ రోజు అంత ఆకు వాలిపోయింది. సదరన్ సూపర్ మార్కెట్‌లో తెప్పించినాము. రూ. 150 కేజీ కాడలతో సహా తెప్పించినాం. మళ్ళీ నేను ఫ్రిడ్జ్‌లో పెడితే ఇంకా పాడైపోతే డబ్బులు వేస్టు. పైగా మనకు దొరకదు గోంగూర. అందుకని 9 గంటలకు ఆలోచించి కడిగి అప్పటికప్పుడు చేసిన ఈ వేపుతైతే పాపం తెలుగు వాళ్ళు తెచ్చిచ్చినారండి వారం క్రిందట. ఇంక ఫ్రెష్‌గా సదరన్‌లో తెప్పించుకున్నామనేసి నేను అది పడేశాను. ఇంకో తెలుగు వాళ్ళు కావాలంటే వాళ్ళకు కొంచెం ఇచ్చినాము. ఇంకా అంతే అండి. పొద్దున 4కి లేస్తానని చెప్పినాను. షార్ట్‌లో అయితే చూసారు మీరు బొబ్బట్టు తడపడము అదంతా. 6:15కి లేచి కిచెన్‌లోకి 6:30కి వచ్చేసరికి కిచెన్‌లో గిన్నెలు డిష్ వాషర్‌లోవి కొంచెం సరిగ్గా క్లీన్ అవ్వలేదు. వాటిని మళ్ళీ కడుక్కొని అంతా చేసుకొని యాక్చువల్‌గా ముందు రోజే వేపూతను, బెల్లము దంచి పెట్టుకోవటము, అన్నీ కొలిచి పెట్టుకోవటము, మామిడికాయ అంతా తురిమి పెట్టుకోవటం, ఇవన్నీ ఈ పప్పులు కట్ చేసి పెట్టుకోవటం అన్నీ పెట్టుకుంటే పొద్దున పని ఈజీ అవుతది. కానీ నేను అన్నీ పొద్దున్నే చేస్తాను గనక నాకు పొద్దున 6:30కు కిచెన్‌లోకొస్తే 12కి నైవేద్యం ఇచ్చినాను. తర్వాత 1 గంటకు మేము మళ్ళీ కొన్ని భక్షాలు చేసుకొని తిన్నాము. మళ్ళీ 2:30కు నేను 3కి లెండి. మొత్తం అన్ని భక్షాలు కంప్లీట్ చేసి స్టవ్ క్లీన్ చేసేసి కిచెన్‌లో నుండి బయటికొచ్చా. అన్ని పండిన కాయలొచ్చినాయండి సదరన్ సూపర్ మార్కెట్‌లో. సో, ఫస్ట్‌ది ఇలా పల్పు లాగా అయిపోయింది తురిమింటే. పక్కన పెట్టా. పులుపు తక్కువుందని మళ్ళీ వేశాను. నాకైతే టేస్ట్ చేసినప్పుడు ఫస్ట్ రుచి అన్నీ ఈక్వల్‌గా వచ్చినాయి. మా ఇంట్లో వాళ్ళకి కొంచెం పులుపొచ్చింది. ఎందుకంటే ఈ పల్పు మళ్ళీ యాడ్ చేశాను గదా! మళ్ళీ సాయంత్రానికి సెట్ చేసేసరికి బెల్లమేసి సెట్ అయింది. సో, వాళ్ళ ముగ్గురికి పులుపొచ్చింది. నాకొక్కదానికి రుచి అన్నీ ఈక్వల్‌గా వచ్చినాయి. ఇలాగే గదా! అందరనేది ఫస్ట్ నోటికి రుచి ఏది తగిలితే లైఫ్ అలాగా ఉంటది అనేసి చింతపండు అందరూ దీంట్లో ఫ్రూట్స్ యేసుకుంటారు. కొందరు కర్బూజా, కొందరు బనానా. మా ఇంట్లో ఏమేసుకోరు ఇంతే సారపప్పు, కలింగర పప్పు అంటాం. కర్బూజా ఇత్తనాలుంటాయి అవి, జీడిపప్పు ఇంకెన్ని కావాలో అన్ని యేసుకుంటారు. కొందరు గ్రేప్స్ యేస్తారు. మా పిల్లలు ఒప్పుకోరు. నేను ఏ ప్రాంతానికెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ స్టైల్‌లో చేయాలని జూస్తాను గానీ, మా ఆయన ఎట్లా చేసినా తింటారు గానీ మా పిల్లలు ఒప్పుకోరు. ఇంకా ఈ వేపుత ఎండిపోయినట్టుంది, గింజలే ఎక్కువున్నాయి. అందుకనేసి నీళ్ళల్లో యేస్తే అంతా జల్లెడ ఉంది గదా! నూక జల్లెడకేసి ఇట్లిట్లా రుద్దినాననమాట. రుద్దేసి పెద్ద పుల్లలన్నీ తీసేసి ఆ సన్న పుల్లలు పడినేటివి నీళ్ళల్లో యేస్తే కిందికి పోయినాయి. ఆ తర్వాత పైన ఉన్న ఆకంతా వాడుకున్నా. ఇంగ అది గాజు సీసాలో దేవుడికని తీసి పెట్టాం. ఆ బ్లూ కప్పులో వచ్చేసి తెలుగు వాళ్ళున్నారు గదా! ఇక్కడ వాళ్ళకు పండగ లేదు వాళ్ళకిద్దామని సెపరేట్‌గా పెట్టాను. ఇగ చిత్రాన్నమే మా పాప మామిడికాయ చిత్రాన్నం వద్దు. ఆమెకిష్టం ఉండదు. అంతకుముందు ఇష్టపడేది. ఇప్పుడు ఇష్టపడటంలా. ఇప్పుడు పల్లీలేస్తుంటే బాగా ఇష్టపడుతున్నారు చిత్రాన్నంలో. బఠానీ ఇష్టం నాకు. పచ్చి బఠానీ ఉన్నాయి. కానీ మా పిల్లలకి వద్దంట. అది తీపొస్తదని వద్దంటారు. సరే వాళ్ళకి నచ్చినట్టు చిత్రాన్నం, శనక్కట్టు చారు, భక్షాలు, ఇంకా అన్నం, ఇంక అంతేనండి. మామిడికాయ పచ్చడి, ఉగాది పచ్చడి చేదు. ఇంతే. నేనెప్పుడు ఒక రైసు, ఒక స్వీటు. ఇంక బొబ్బట్లు మా పిల్లలు ఒక్కొక్కటి, 1:30 తిన్నారు ఒక్కొక్కరు పొద్దున అందరము. మళ్ళా చిన్నది సాయంత్రం ఒక 2 తినింది. నేను పొద్దున 1:30 తిన్నా. ఇంక మళ్ళీ తినలేదు. నాకు నెక్స్ట్ డే తింటా. నాకు చేసిన రోజు కంటే నెక్స్ట్ డే నచ్చుతాయి. ఎందుకంటే చేసిన రోజు అన్నము అన్నీ తింటాం గదా! ఆ వేడి భక్షము అందరికిష్టం. కానీ నాకు సద్ది భక్షం ఇష్టమండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో గూడా పచ్చి కొబ్బరి కారం చేసేది. నెక్స్ట్ డే తింటాను గానీ ఫస్ట్ రోజు ఊరికే ఒకటి తింటా. అసలు నా టేస్ట్ బడ్స్ ఎంత మారిపోయినాయంటే భక్షాలు తినను నేను భక్షాలు తింటున్నాను. పండగలు పెద్దగా ఇష్టపడను చిన్నప్పటి నుండి. చేస్తాము. ఎందుకంటే మా అమ్మకి అసిస్టెంట్‌గా వర్క్ చేయడమే ఎక్కువుంటది టీవీ చూడకుండా. అందుకని నాకు పండగంటే చిరాకు. పెళ్ళయ్యాక గూడా నేను ఎక్కువ పండగ పెద్దగా ఏం చేయను. దేవుళ్ళని కడగడం, ఒక స్వీటు, ఒక నైవేద్యం. మా అమ్మ ఉంటేనే ప్రతి సంవత్సరం నాకు దగ్గర మాక్సిమం పండగలకొస్తానే ఉంటారు. వాళ్ళు నా పెళ్ళైనప్పటి నుండి సంక్రాంతికి, దసరాకు, ఉగాది అన్ని పండగలు చేస్తారు. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ 3, 4 టైమ్స్ వస్తుంటారు మా ఇంటికి. అందుకని ఎప్పుడు మా ఇంట్లో ఉన్నట్టే ఉంటది. మా అమ్మ ఉంటే భక్షాలు చేపిస్తా. నాకు ప్రాబ్లమ్ ఏందంటే మా అమ్మ మీద కోపం అప్పుడు. అది సగం విరగ్గొట్టేస్తది. పావుపడి ఏపిస్తానా 5, 6 భక్షాలు ఇరగ్గొడతది. అమ్మ అన్నీ ఇరిగిపోయినాయంటే నేను తింటాలే అంటది. ఎన్ని ఇరగ్గొట్టి ఎన్ని తింటావు చెప్పు? అందుకే నాకు భక్షాలు చేయడం ముందే అప్పట్లో ఇష్టం లే. ఇప్పుడు చూడు నేను ఒక్క భక్షమే విరగ్గొట్టిన.
మనం తుంచుకొనే తింటాం కానీ అవి విరిగిన తర్వాత ముద్ద ముద్ద అయిపోతాయి పక్కకు పెడితే. అందుకని నాకు నచ్చదు. ఒక్కటి ఆలు పరోటాలాగా చేయటం వల్ల చూడండి ఒక్కటి గూడా విరగలేదు. ఎంత బావుందసలు. ఎప్పుడన్నా బటర్ పేపర్‌లు, బేకింగ్ పేపర్‌లు ఏమంటుంటాయి గదా! ప్లాస్టిక్ కవరు ఏం అతుక్కోలేదండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న రోజుకి ఒక్కొక్కటి తింటున్నా. ఇంకా మా పిల్లలు వేడిగా తినండి అంటే ఉగాది రోజు అందరం ఫస్ట్ కూర్చొని తినాలి. పండగ రోజు రామ్మా అని అడుస్తే ఇంక అక్కడికి ఆపేసి తినేసొచ్చినాను. ఆ తర్వాత అన్నీ చేసి తెలుగు వాళ్ళకి 5 ఇచ్చినానండి. పక్కింట్లో వాళ్ళకి 2 ఇచ్చినాను. బానే వచ్చినాయి. పావు పడేసిన. నాకు భయమండి. దిష్టి తీపిచ్చిన నేను. మా అమ్మోళ్ళు అట్లే దిష్టి తీస్తారనమాట చేసే ముందు. అందుకనేసి నాకు భక్షాలు మొదలుపెట్టే వరకు కొంచెం టెన్షన్. సింపుల్ అండి. షార్ట్స్‌లో చెప్పినా మళ్ళీ చెప్తున్నాను. బాగా నానాలి పిండి. బాగా నానితేనే చిరోటి రవ్వతో ఈజీ. ఆలు పరోటా చేసుకున్నట్టే అన్నాను కదా! మైదాతో చేసుకుంటారు. చిరోటి రవ్వ అంటే భక్షాల రవ్వ అంటాం. పేని రవ్వ అంటాం. అదే బొంబాయి రవ్వనే సన్నగుంటదండి. అందుకే మా అమ్మోళ్ళు కొనేటప్పుడు లేదా నైస్‌గా ఉండేది చూసి కొంటారు. ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే నైస్‌గా ఉండేది కొంచెం లావుంటే వాపస్ పంపిస్తారు. ముందు శాంపిల్స్ తెచ్చుకుంటారు. మళ్ళీ వాపస్ పంపిస్తారు. దాన్ని చేసినాక అక్క చెల్లెలందరూ కూర్చొని డిస్కషన్ నాకు బాగొచ్చినాయి. నేను ఇన్ని గంటలకు బిగిన్ పెట్టినా, నేను ఇన్ని గంటలకు అయిపోగొట్టినా. ఈసారి నాకెందుకో నూక బాగలేదంటారు. అసలు నేను చూడండి సంక్రాంతి తర్వాత తెచ్చుకున్న చిరోటి రవ్వ అండి. ఏం లేదండి. అది తడిపినప్పుడు లావుందనుకోండి, చెక్ చేయాలి ఆయిలేసే ముందు. చక్కగా చేత్తో పట్టుకొని మెత్తగా అయిపోయిందా లేదా చూడాలి. అది తడిలో మెత్తగా అయిపోవాలి ఫస్టు. ఆ తర్వాతనే ఆయిలెయ్యాలనమాట. తడిలో మనకు నూక ఉందనుకోండి, ఇంక తర్వాత ఆయిల్‌లో పెద్దగా నానదు. ఫస్ట్ తడి నుండి సాఫ్ట్ రావాలి. అది గుర్తుపెట్టుకోండి. చపాతీలాగా ఏసుకుంటూ ఆ రఫ్‌గా ఉన్నది స్మూత్ పేస్ట్ అయిపోవాలి పిసికేటప్పుడు. ఇంక నూనెలో బాగా కొందరు నేను విన్నాను తడి బట్ట కప్పి పెట్టేస్తాం. అట్లా చేసేటప్పుడు ఆయిలేస్తామంటారు. నేనలాగా చూడండి ఎంత చక్కగా వచ్చాయో. అసలు ఏ ఎక్స్‌పర్ట్‌గా కాదు నేను. కానీ ఎంత పర్ఫెక్ట్ అయిపోయింటే 5 ఏళ్లలో ప్రతిసారి ఉగాది, దసరాలప్పుడు చేస్తా. మధ్యలో చేస్తానంటే మా పిల్లలకి నచ్చదు. పండగలప్పుడు తప్ప. ఊర్లలో అయితే పెళ్ళిళ్ళప్పుడు, తద్దినాలకని అన్నిటికి చేసుకుంటానే ఉంటారా. ఈ డ్రెస్ పోయినసారి కొన్నదండి. జిమ్ కార్బెట్‌కెళ్ళేటప్పుడు అక్కడేసుకోవాలని తీసుకెళ్ళా. వేసుకోలేదు. 1600 టాపు. పైజామా మొన్న షాపింగ్‌కెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం. మా పాప స్టిచ్‌డ్ చుడిదార్లు వేయనీదు. ఆమెకు నచ్చదు. నా దగ్గర మా ఫ్రెండు బొటిక్‌లో పెట్టింటే హైదరాబాద్‌లో 5000కు 2 జతలు మెటీరియల్ స్టిచ్చింగ్ చేపించుకొచ్చిన. అవి నా సైజు కుట్టలేదు. ఏకంగా నా చిన్న పాప సైజు కుట్టిచ్చినారు. మెజర్‌మెంట్స్ పంపించిన. అంతా వేస్ట్ అయిపోయింది. ఒక సెట్ ఏమో పని మనిషికి ఇచ్చేసిన. ఇంకో సెట్ పెట్టుకున్న దాన్ని ఆల్ట్రేషన్ చేసుకొని ఏసుకుంటానంటే కూడా నా కూతురు ఒప్పుకోవట్లే. 5000 దిబ్బలో పోసినట్టు అయిపోయింది. రెడీమేడే వేయాలంటది. ఇక్కడ పని వాళ్ళందరూ కూడా స్టిచ్‌డ్ చున్నీలేసుకొని స్టిచ్‌డ్ పైజామా ఇవి పటియాలా పైజామా లాగా ఏసుకుంటారనమాట. అందుకని అట్లా వేయనీదు. అంతా మా పాప సెలక్షనే. ఆ కమ్మలు గూడా నేను ఆన్‌లైన్‌లో మా కజిన్ అమ్ముతుంటే కొన్నాను. ఎప్పుడు పెట్టినా తీపిస్తది. ఈసారన్నా ఏమన్నదేమోలే అని పెట్టుకున్నా. ఇప్పుడు గూడా తీపిచ్చి నా చేత బంగారు కమ్మలు పెట్టించింది. ఇంక తెలుగు వాళ్ళు బయటికెళ్లారు వాళ్ళు. వాళ్ళొచ్చినాక సాయంత్రం అందరం బోయి వాళ్ళకి పచ్చడి, బొబ్బట్లు, చిత్రాన్నం ఇచ్చేసొచ్చినాము. ఇంకా వాళ్ళ పిల్లల్ని తీసుకొని బయటికెళ్లారంట. మేము 3 గంటలకు మా ఆయన వెళ్లి ఇవ్వటానికెళ్లారు. మేము భోజనానికి పిలుద్దాం అనుకున్నామండి. కానీ నా వంట తొందరగా అవ్వదు. ఎప్పుడైనా నాకు 1:00 అట్లా అవుతది. నాది పొద్దున్న లేసి చేసే హ్యాబిట్ లేదు. 4 ఇదివరకు లేసేదాన్ని. బట్ అంత పరిగెత్తి చేయలేను. ముందు రోజు పండుకునేసరికే 12 అయిపోయింది గదా! చాలా స్ట్రెస్ అనిపించిందనమాట. ఇంగ సాయంత్రం లేచాక మళ్ళీ నేను ఒక గ్లాస్ చేదు తాగిన, చిత్రాన్నం తిన్నా. ఇంక ఆ రోజు నేను భక్షం తిననండి. ఎందుకంటే హెవీ అనిపిస్తది ఇవన్నీ తింటుంటాం గదా! చూడండి నా కూతురు కమ్మలు మార్పిస్తే మళ్ళీ కూర్చొని బంగారు కమ్మలు పెట్టుకుంటున్నా. చిన్నప్పుడు మా అమ్మోళ్ళు గూడా అట్లా గుడికి పోయినప్పుడు అన్ని కమ్మలన్నీ మార్పిచ్చేవాళ్ళు. ఇప్పుడు నాకట్లా ఇంట్రెస్ట్ లేదు. కానీ పిల్లల కోసం అన్నీ మార్చుకుంటానండి. గుడికి పోయేటప్పుడు దండ ఏమి ఏసుకో అంటది మా పిల్ల. పండగ రోజు ఏసుకో ఉన్నవి అని అంటుంటది. మా పిల్లలు గూడా చక్కగా కమ్మలు, దండలు అన్నీ పెట్టుకొని ఇంట్లో కూర్చొని వాళ్ళు రెడీ అయినాక ఫోటోలు కొట్టుకోవడము. మా చిన్నదైతే రెడీ అయ్యి అలసిపోతది. మా పెద్దది పొద్దున్నే రెడీగా అమ్మ ఫోటోలు కొట్టుకుందాము. నువ్వెప్పుడో సాయంత్రం అయితావంటది. అందుకని ఈసారి గుడికెళ్ళామండి. ఎక్కడికెళ్ళామంటే గుడికెళ్తాము అని ఎక్కడికైనా ఎళ్దాం పట్టండి. ఎప్పుడు నాకు కొత్త డ్రెస్ ఏసుకొని పండగ రోజు ఇంట్లో కూర్చోవడం ఇష్టం ఉండదు. బయటికన్నా ఎళ్ళాలి, గుడికన్నా ఎళ్ళాలి. అదేదో నాకు లేకుంటే నేను వెయ్యను. మా పిల్లల కోసమే వేసుకున్నానండి. ఇంకా సరే
మా పాప దుధేశ్వరనాథ్ టెంపుల్ ఇక్కడ ఫేమస్, అందరూ వెళ్తుంటారని తీసుకెళ్ళింది. బాగుంది. లోపల గర్భగుడిలోకి లోపలికి ఉంది లింగం. అది హనీ కలర్లో ఉందండి, ఎర్రమట్టి కలర్లో ఉంది లింగము. తల ఒక్కటి కనిపిస్తుండే, చెయ్యి పెట్టి అందరూ అభిషేకం చేసేవాళ్ళు. టెంకాయ కూడా కొట్టించినారు లోపల. పంతులు ఉన్నా కానీ అందరూ వీడియో తీసుకుంటుంటే నేను కూడా తీసుకున్నాను. ఇంకా సాయంత్రం అయితే మా పెద్ద పాప మూడ్ ఆఫ్లో అయిపోతుంది, చిన్నదేమో అలసిపోతుంది అనమాట. మా ఆయనకైతే ఏం చేశానంటే, ఈసారి ఏమంటే నువ్వు తింటానే పండుకుంటావు, పండగ రోజు అట్లా తింటానే పడుకోవద్దు, ఇంట్లో నాకు నచ్చదు, పండగ రోజు అందరు నిద్రపోతే నచ్చదండి. కానీ చాలా మటుకు చాలాసేపు మేల్కొనే ఉన్నారు మా ఆయన. తర్వాత ఇంకా పడుకున్నారు. పొద్దున అంటే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలనేసి పొద్దునంతా కసిగొట్టి ఇల్లు అలకడం అన్నీ మా ఆయనే చేశారు. నాకు ఆయన పూలు దేవుళ్ళను నేను విగ్రహాలు కడిగించిన. ఇదే చూడండి టెంపుల్ లోపలికి. నేను దర్శనం అయినాక అందరూ వీడియో తీసుకుంటారు, నేను కూడా తీసుకున్నా. కానీ దేవుణ్ణి ఎంతసేపు జూమ్ చేసి చూపిద్దామన్నా కుదరలేదు. కిందికి ఉన్నాడు కదా, అందరు అడ్డం ఉన్నారు. చాలా బాగుండే. టెంపుల్లో రెన్యువేషన్ చేస్తున్నారు, అంతా మట్టి మట్టి. ఇంకా నేనన్నా నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ ఇంక ఈ టెంపుల్కి వద్దాంపా ఉగాదికి, బాగుంది శివుడు, ప్రశాంతంగా అనిపించింది. గుడి అంటేనే ప్రశాంతంగా ఉంటుందిలే, అదేమీ చెప్పనక్కర్లా. ఇక్కడ పిల్లలు కూడా ఏమొస్తారండి గుడికి, మనం అంటాం కదా ఈ జనరేషన్లో భక్తి లేదని. ఎంతమంది చిన్నపిల్లలు అండి ప్రతి సోమవారం గుడికి పోతారు. ఇక్కడ ఉపవాసాలు ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళకి నవరాత్రి స్టార్ట్ ఉగాదికి. అందరూ ఉగాది రోజు నుండి 9 రోజులు ఉపవాసాలు ఉంటారు ఇక్కడ. పని మనుషులు కూడా అండి, చెప్పిన ఇంతకుముందు వాళ్ళు కూడా దీన్ని వీళ్ళు నవరాత్రి మొదలు అని అంటారు, మనం ఉగాది. ఒక్కొక్కరికి ఒక ఆచారం కదా. ఇంకా మా శివాలయంకు మా సొసైటీలోనే అందరు రోజు పొద్దున వాకింగ్కి వెళ్తుంటేనా పాలు పట్టుకొని పోతూ ఉంటారు, అభిషేకం చేసి వస్తారు. 2000 వ్యూస్ ఉంటాయి 48 అవర్స్కి. ఈరోజు పొద్దున్న లేసి చూసరికి 9000 వ్యూస్లో రన్ అవుతూ ఉంది. అమ్మో బాబోయ్, ఇంప్రూవ్ అవుతున్నానేమో అని ఒక చిన్న ఆశ, తెలీదు. ఇంప్రూవ్ అయితే మాత్రం సూపర్. మా ఆయన చెప్తుంటాడు, నీకు మా ఏప్రిల్ నుండి నీకు బాగుంటుంది యూట్యూబ్లని, చూడాలి. నేను ఇంప్రూవ్ అవుతాను అనేది నాకే కళ అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దుధేశ్వరనాథ్ టెంపుల్ గురించి నాకైతే ఏం పెద్ద విశిష్టత తెలియదు, ఆ పేరు కూడా ఎప్పుడు వినలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో పెట్టండి. బాయ్, సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.